గొంతినవానిపాలెం గ్రామంలో 73వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ కార్యాలయాన్ని గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గాజువాక నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ పంచకల్ల రమేష్ బాబు తమ చేతుల మీదుగా ప్రారంభించారు. 100 మంది జనసేన పార్టీకి చెందిన యువకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పంచకల్ల రమేష్ బాబు మాట్లాడుతూ, గొంతినవానిపాలెం ప్రజలందరూ విఘ్నులని, కావున అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని భూపతిరాజు సుజాతకు మీరందరూ మద్దతునిచ్చి సుజాతమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ, నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ వార్డు అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న భూపతిరాజు సుజాతకు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ రెడ్డి జగన్నాథం, మాజీ కౌన్సిలర్లు గొంతిన చిన్నప్పారావు, పిల్లా సూర్యకుమారి, గొంతిన రమణ, గొంతిన నూకరాజు, కరణం నూకరాజు, కంది పైడినాయుడు, బొట్ట సత్యబాబు, కరణం కుంచారావు, జిఎస్ నాయుడు, పాల అప్పల్రెడ్డి, జగదీష్, బుర్రయ్య నాయుడు, చిన్న, కర్రి పెంటారావు, రమణ నాయక్, రెహానా, సోని, నక కనక, మంజు, హసీనా తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి రెడ్డి జగన్నాథ్ గారు, అలాగే వార్డు అభ్యర్థిని ఈ సోదరుమణి భూపతిరాజు, అదే మాజీ కౌన్సిలర్ గొంతు చోటు పట్టైనటువంటి గొంతు రావు గారు, అదే మాజీ కౌన్సిలర్ పిల్లా సూర్యకుమార్ గారు, అలాగే మాజీ కౌన్సిలర్ ఈ గొంతులపాలెం గ్రామానికి ఒక పెద్దటువంటి గొంతు చిన్నప్పారావు గారు, అలాగే పెద్దలు కర్ణం నూకరాజు గారు, కర్రి పెంటారావు గారు, అలాగే గొంతు లక్ష్మణ్ గారు, గోడమిటి శంకరనాయుడు గారు, కుంజారావు గారు, అలాగే నూకరాజు గారు, మంగరాజు గారు, సభాపతి గారు, పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన గురువాల గ్రామంలో డోర్ టు డోర్ పర్యటన చేస్తాం. ఈ డోర్ టు డోర్ పర్యటనలో మీరు భూపతిరాజుకి అఖండ స్వాగతం పలికి ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి కర్నూలుపాలెం గ్రామంలో మన డోర్ టు డోర్ పర్యటన జరుగుతూ ఉంది. మరి అక్కడి నుంచే ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశించిన సంక్షేమ పథకాలు మేము అనుభవిస్తా ఉన్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తామని చెప్పేసి మహిళలందరూ కూడా మన ముందు చేస్తా ఉన్నాం. మనకి తెలుసు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మరి ఈ ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యులు కూడా మన కోసం ఉంది. ఈరోజు నాగిరెడ్డి గారు శాసనసభ్యులైన తర్వాత మరి ప్రాంతంలో కూడా అవినీతి అక్రమ అన్యాయాలు లేవు. వారు కూడా ఎక్కువ నిర్మించారు. నాకు భగవంతుడి ఆశీస్సులతో నా కష్టాలతో నేను ఆర్థికంగా పాల్గొన్నాను. నాకు ఎక్కడ మద్దతు నుంచి రూపాయి అవసరం లేదు. అలాగే కార్యకర్తలు ఎవరు కూడా అక్రమాలు కానీ అన్యాయాలు కానీ చేస్తే ఊరుకోనని చెప్పేసి ఆ రోజు పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయన పిలిచారు. అదే పిలుపుతో ఎక్కడ కూడా ఈ సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఒక నాయకుడు కానీ ఎక్కడైనా ₹1 ప్రజల దగ్గర తీసుకున్న ప్రశ్న కనబడలేదు. అది మీ అందరూ తెలిసి వచ్చినాయి. మరి గత ప్రభుత్వంలో మన జన్మభూమి చెప్పి ప్రతి పెన్షన్ కింద హౌసింగ్ లోన్ కింద అని చెప్పేసి మరి విపరీతమైన కరప్షన్ పరిస్థితి మనం చూసాం. అలాగే సంక్షేమ పథకాలను చూసాం. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ నాయకులు చేయలేదుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పేసి మరి మీతో నిజంగా ఆనందకరమైన విషయం. మరి నాయకులు మీ అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా సైనికులు పనిచేస్తా ఉన్నాం. సుమారు 7 లక్షల రూపాయలతో ఒకటే కొట్టింది. ఎమ్మెల్యే గారిని రమ్మంటే ఎమ్మెల్యే గారు ఖాళీలేక చిన్నప్పుడు ఒకటి అమ్మని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తే మేము ఇద్దరు ఒకటే కొట్టి ఆల్రెడీ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే మన గడ్డ ఉన్నది ₹2 కోట్ల
దాన్ని కూడా మన సుజాతం చూడడం ఎమ్మెల్యేగా తీసుకెళ్ళడం జరిగింది. మన లోకాల దగ్గర నుంచి మన ఉడాకోవాలి ఎక్కడి వరకు కూడా ఆ ట్రైనింగ్ కూడా చేయడానికి చూస్తున్నాను. ప్రతి ఒక్కరు మన ఊరంతా మరి ఎలా ఉందో పనులు వచ్చి పడుకొని దాన్ని ఖచ్చితంగా చేసినా సరే ఈ రోజు తిరుగుతున్న అభ్యర్థి రావడం కూడా దాన్ని పట్టించుకోకుండా ఈ రోజు మనం రోడ్లు సిగ్గుందా లేదా నేను ఈ రోజు వచ్చి ఎవరైనా సరే వచ్చి ఉన్న అభ్యర్థులు ఎవరైనా మీకు ఏ ప్రాబ్లం ఉంది, మీకు ఏం కావాలని అడిగారు లేదు. ఈ రోజు వస్తారు, ఇంటికి తిరుగుతున్నారు, రేపు పొద్దున మనం ఓటేస్తాం. వాళ్ళకి ఏ అధికారం ఉందని వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు ఆ ఒకటి నాకు ముస్తామని చెప్పారు. కూడా ఓటేసి సుజాతంకి అఖండ విజయం సాధించి మీరు మా నాయకుడికి బాధ్యత ఇవ్వాలని కోరుకుంటూ కార్యక్రమాలు సుమారు 65 కోట్ల రూపాయలు అన్ని వార్డుల్లో పనులు చేశారు. ఈ వార్డులోనే సుమారు 5 కోట్ల రూపాయలతో ఈ వార్డులోనే సుమారు 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారికి సుజాత తిప్పిన విషయాన్ని తిప్పిన కార్యక్రమాన్ని ఎక్కడైతే సమస్యలు తీసుకెళ్తే వెంటనే పరిష్కరించగా ఎమ్మెల్యే గారు ఆదేశాలు చేసి వర్క్ చేయడం జరుగుతుంది. అంచేత ఇవాళ మనం ఎలక్షన్ వస్తే చాలా మంది వస్తారు. మనకి చాలా పార్టీలు వస్తాయి. ఇంట్లో పార్టీలో కాకపోయే మనిషి కూడా ఇంటి గ్రామాల పేరు కూడా మేము అభ్యర్థులను వస్తారు. దానివల్ల ఉపయోగం లేదు. ఎవరైతే శ్రమిస్తారో, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, పనిచేసే కొన్ని కార్యక్రమంలో వాళ్ళు వెళ్ళిన విధంగా మీరు ఆలోచన చేయాలి. ఆ గుణం స్వాధీనమై ఉంది. మీరు సముద్రాన్ని చూస్తున్నారు. ఇదే మాకు మొదటి ఓటేసి బ్యాంకు ఓటేసి బ్యాంకు పెట్టుకోవాళ్ళు మన ఉద్యోగం రాగానే వెంటనే రాగానే కనిపించే బ్యాన్ తర్వాత దేవుడు కనిపిస్తారు. బ్యాంక్ అంటే దేవుడిని చూస్తాం. అందులో ఆ బ్యాంక్ మంచుకోవాలి. అదేవిధంగా వాళ్ళు సాటి ఆటలు మంచుకోకుండా మీరు అందరూ ఓటేస్తారని పేరుకైనా మీ అందరికీ నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు ఏ కార్యక్రమం జరగాలన్నా కథలు అనుదానం ఉండాలి. అలాగే మన ఎమ్మెల్యే నాయకులు అనుదానాలు వాళ్ళకి పూర్తిగా ఉన్నాయి. ఆయన సహాయంతో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మనం కంపల్సరీగా ఫ్యామిలీకి ఓటేయాలి. ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. ఆయన ఆధ్వర్యంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే మన విశాఖపట్నానికి మన ఎంపీ గారు కూడా అదే పార్టీ, మన ఎమ్మెల్యే కూడా అదే పార్టీ, మరి అమలేశ్వర గారు అందరూ కూడా ఆవిడ ఉన్నాయి. కాబట్టి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, మన వారి అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా మన సుజాతమ్మ గారికి ఫ్యామిలీపై ఓటేసి మన ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి ఇవాళ నాగిరెడ్డి గారు కానివ్వండి, రమేష్ బాబు గారు కానివ్వండి, మేము కానివ్వండి, మరి సుజాతమ్మ గారికి ఓటు వేయమని అడగడానికి ఏ ధైర్యంతో మేము వచ్చామో మీ అందరికీ తెలుసు. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన కార్యక్రమాలు ఈవేళకి చేస్తూ ఉన్నారంటే ఆయనకి మనం ఇచ్చేటటువంటి రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఏదైనా ఉందంటే అది రేపు జరగబోయే 10వ తారీఖు మీరు ఇచ్చేటటువంటి ఓటని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకా అనేకమైన వాళ్ళందరూ ఇప్పటికే చాలా విషయాలు తెలియజేశారు. మీరందరూ విద్యులు, మీకు అన్నీ కూడా తెలుసు. ఇప్పుడు వస్తున్నటువంటి పార్టీలు కానీ, ఉన్న పార్టీలు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ ఈ ఎన్నికల్లో మా అభ్యర్థి గెలిస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తా ఉంటారు. వాళ్ళు ఏ విధంగా చేస్తారు? వారికి ముఖ్యమంత్రి ఉన్నారా, ఎమ్మెల్యే ఉన్నారా, మంత్రి ఉన్నారా, ఎంపీ ఉన్నారా? ఏ ఒక్క వ్యక్తి లేనటువంటి ఏ విధంగా ఈ కార్యక్రమాలు చేపడతాం, ఈ కార్యక్రమాలను తీరుస్తామని ఏ విధంగా చెప్పగలరో ఒకసారి ఆలోచించండి. ఈ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి మన ముఖ్య అతిథులు ఇద్దరు, మన శాసనసభ తిప్పల నాగిరెడ్డి గారు, ఇన్ఛార్జ్ అయిన మన ఎన్సీఎల్ కమిషనర్ గా దేశం ఇన్ఛార్జ్ గారు పంచకల్ రమేష్ బాబు గారికి ఇందుగా హృదయపూర్వక నమస్కారాలు. గ్రామ పెద్దలకు కూడా పేరుకెళ్ళిన స్టేజ్ మీద అందరికీ కూడా నమస్కారాలు. నిన్న మన పైడమంలో ఒక్కొక్క ఏరియా చేసుకుని రోజుల్లో నిన్న మాత్రం గొంతుమండలంలో స్వాగతం మాత్రం చాలా హ్యాపీగా, నాకు చాలా సంతోషమైంది. ఈ 1 year నుంచి కూడా నాకు ఫుల్ సపోర్ట్ గా, అన్నదమ్ములే కాదు, అత్తజల్లే కాదు, 1 year నుంచి సపోర్ట్ గా ఉన్నారు. అలా గెలుపు కూడా మీరు అందరూ ఆశిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆ
మీ ఏ సమస్య అయినా సరే 1 year లో మీరు ఏదో గుర్తింపు తెచ్చుకున్నారంటే మా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారి వాళ్ళే. ఏ సమస్య చెప్పినా ముందు మా సార్ని అడుగుతానండి, సార్ ఆ ఊరికి ఇది ట్యాక్స్ అయినా నాకు పొద్దు గుర్తింపు పొందాలనేసరికి ఏ ఊరికైనా ఏది అడిగినా ఏ సమస్య అడిగినా వెంటనే సెకండ్ లో అధికారులు చెప్పి ఆ ఊరికి ఆ బోరింగ్ వేయించండి, లైట్ వేయించండి, వాటర్ ఇవ్వండి అని చెప్పేసి ఎమ్మెల్యే సంస్థలు ఎవరంటే గత గవర్నమెంట్ ఏ ఎమ్మెల్యే చేస్తలేదు మాకు తెలియదు, కానీ వైసీపీ మన పవన్ కళ్యాణ్ నుంచి ఓటేసి ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం. అలాగే మీ అందరూ ఆశీర్వదించి నన్ను కూడా గెలిపించుకుంటారని చెప్పేసి కార్యక్రమం ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రాకముందు ప్రజా సంకల్ప యాత్రలో మన కష్టాలన్నీ విని అలవాటు చూసి నేను విన్నాను, నేను ఉన్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఈ తర్వాత మార్చుతాను అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అతని రిక్వెస్ట్ అందించే అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ 1.5 yearలో అతను చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి అన్ని కూడా మనం అనుభవించాం. అవన్నీ పట్టాలని చెప్పాలంటే మళ్ళీ ఒక గంట పడుతుంది అని చెప్పడం మనకు అందరికీ తెలిసిన పట్టాలన్నప్పుడు మనం అందిస్తున్నప్పుడు మనకు అన్ని విషయాలు కూడా తెలిసిందని మీకు తెలియకపోతే మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. అన్ని విషయాలు మీకు తెలుసు. ప్రభుత్వం అంతా ఘనంగా ఈ కరోనా కష్టాల వల్ల కూడా ఆదాయం లేనప్పటికీ ఇచ్చిన మాటకి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పత్రాలన్నీ కూడా వితిన్ 1 yearలోనే 90% చేశారు. మిగతా బ్యాలెన్స్ అంతా చేశారు. ఏదైనా అలా ఏమన్నా అవి కూడా వచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, 4 సంవత్సరాలు 6 మాసాలు ఈ సంక్షేమ పత్రాలు 600 వాగ్దానాలు ఇచ్చాడు, ఒక్కటి చేయలేదు. లాస్ట్ లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా అని డ్వాక్రా సంఘాలు నాశనం చేసిన నాయకుడు పసుపు కుంకుమని 10,000 రూపాయలు ఎలక్షన్ ముందు ఇచ్చేస్తే అదే 2004 ముందు లేకపోతే ఎంప్లాయీస్ కి జీవామృతాలు 2003 ఇచ్చేసి ఓట్లు వేస్తారు అనుకున్నారు. కానీ మహిళలు చాలా అందరికైనా తెలియదు, అనుమానం లేదు. కాకపోతే నాలుగు మైకులు దొరికి మాట్లాడడానికి అవకాశం ఉండకపోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారికి పరిస్థితి తీసుకున్నారు. పసుపు రాసేసి కుంకుమ రాసేసి వాళ్ళు మాలు కూర్చోబెట్టారు. అంత అలా అనుమానం అయితే లేదు. మరి ఈనాడు ఇది సంక్షేమ పత్రాలు, అభివృద్ధి పత్రాలు కులాలకి, మతాలకి, పార్టీకి, ప్రాంతాలకు అత్యంత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి మాదిరిగా ఆయన కూడా ఓటు వేసేవాడు, ఓటు వేయవాడు కూడా పేదవాళ్ళు అందరికీ, ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ ఇల్లు లేవడాలో ఇల్లు, పెన్షన్ లేవడాలో పెన్షన్, ఆరోగ్యశ్రీ కార్డు లేవడాలో ఆరోగ్యశ్రీ కార్డు, పిల్లలు బయట పంపిస్తే నా పేరు నాలుగు చదువుకుంటే అయినా అమ్మఒడి భర్త 15,000 ఇల్లు. అలాగే మధ్యాహ్నం జగనానికి భోజనం నాలుగు నేడు మన స్కూల్ అయ్యి హాస్పిటల్ ప్రమాణంగా అభివృద్ధి చేశారు. మరి అభివృద్ధిని చూసి ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సాటి టైంలో 2 ఏళ్ళ లోపు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అలాగే మన యువకులకి స్త్రీ రావచ్చు, పురుషులు రావచ్చు, చదువుకొని ఖాళీగా ఉన్నారు. 4 లక్షల మందికి 4 నెలలు తిరగముందు ఉద్యోగాలు ఇచ్చారు. ఏ ఒక్క దానిలో కూడా అవినీతికి ఎక్కడ తావలేదు. చంద్రబాబు నాయుడు గారి టైంలో అయితే ఏ పార్టీ ఎవరు కొట్టేసారని చెప్పి కోర్టు కమిటీలు నన్ను వేసేవారు. ఆ కమిటీలో టిక్కు పెట్టడానికి వచ్చి కావు, ప్రతి దానికి చేయి తడపాలి. అలవాటు ఎక్కడా లేదు వైఎస్ఆర్ పార్టీలో. మీకు అందరికీ తెలుసు, చూసారు తర్వాత ఈ 2 సంవత్సరాలు ఖచ్చితంగా ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని మన నిండా చేసి ఆరోగ్యంగా ఉండాలని అతను మనకు స్ట్రెంగ్త్ ఇస్తూ మరి మనకి ఇంకొక బ్రహ్మాండమైనటువంటి వరలు వచ్చాయి. ఈ పరిపాలనా రాజధాని అనేది ఉత్తరాంధ్ర జిల్లా వెనుకబడి ఇక్కడ పరిపాలనా రాజధాని ఇస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని మనకు ఉత్తరాంధ్ర జిల్లాకి పరిపాలనా రాజధాని ఎప్పుడైతే వచ్చిందో డెవలప్మెంట్ ఆటోమేటిక్గా దాంతో అదే జరుగుతుంది. పరిపాలనా రాజధాని రోడ్డు వెడల్పులు కానీ, మెట్రో ట్రైన్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, రోడ్లు డ్రైనేజీలు కానీ, కమ్యూనిటీస్ కానీ, ఇవన్నీ కూడా ఏమి రావు. 24 hours వాటర్ కానీ, 24 hours కరెంట్ కానీ, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ అవుతాయి.
కారణం ఏంటంటే ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు ఇక్కడ రావాలని అనుకున్నప్పుడు ఈ మౌలిక వస్తువులన్నీ కూడా ప్రమాణంగా చేస్తే వస్తారు. డబ్బు పెట్టి వచ్చేవాళ్ళు రోడ్డు లేదన్నా, వాటర్ లేదన్నా, కరెంట్ లేదన్నా, ఏ ఫెసిలిటీస్ లేదంటే ఎవరు రాదు. అంటే మన అదృష్టం. ఆయన ఉద్యోగంగా ఈ సంక్షేమ పథకాలన్నీ చేయవలసిందే. జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏప్రిల్ తర్వాత వైజాగ్లో చూస్తుంటారు. ఆ విజయవాడ మన కష్టం అంతా వైజాగ్లో చెప్పుకోవచ్చు అని చూసి నాకు పలికే వ్యక్తి. మీకు అందరికీ తెలుసు కదా, ఆ ప్రజా సంకల్ప యాత్రలో వీళ్ళు ఖచ్చితంగా నాకు ఏమీ కాపాడుతుందని కూడా చూడలేదు. ప్రతి వాళ్ళకి మొదలు పెట్టు సెకండిస్తూ ఆశీర్దిస్తూ వెళ్ళాడు. ఆ నాయకుడు మనలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా కలిసిపోయినటువంటి వ్యక్తి, కష్టంగా తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అతని పరిపాలన ప్రమాణం ఉంటుంది. మరి గ్రామంతో నాకు 30 ఏళ్ళు పెరుగుబడి అని అవినాభావ సంబంధం ఉంది. విజయదర్శిగా ఉన్నప్పుడు మంత్రివారిపాలెం పెద్దలతో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు అన్యాయ సర్పంచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మరి మంత్రి అప్పన్న ఆశీస్సులతో ఆ రోజుల్లో మా అన్నయ్య గారు వాళ్ళు సర్పంచ్ అయ్యారు. మీకు అందరికీ తెలుసు. ఉన్నటువంటి మరి పెద్దవాళ్ళందరికీ కూడా తెలుసు. నిజంగా ఖచ్చితంగా మన ఓట్లు డిఫరెంట్గా వేసామంటే అదే మెయిన్. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడు అతను ఇక్కడ పోటీ చేసే కనుక మన కొన్ని ఓట్లు అతను పడిన తప్పలేదు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు కూడా స్థానికుడు నా కాలంలో తిరిగి నా కష్టకాలు తెలుసుకొని ఈ అభివృద్ధి గురించి పనిచేసే వాడు చూడాలి. అది సుజాతమ్మ చూశారు. ఈ కరోనా కష్టాలలో వాళ్ళ నీళ్ళు ఆవిడ మీతో గడపడానికి వాళ్ళు తిరిగి చాలా మంది దేశాల భూమి ఒక అర్థం చెప్పాలంటే మరి చిన్న యాక్సిడెంట్ అని మనం అనుకున్నాము. అది ఆపరేషన్ చేయాలన్నా, ఆపరేషన్ చేయాలంటే నేను చేసుకోలేదు. మొండిగా ఎన్ని కట్టేస్తానంటే ఈడ్చుకోకుండా మొండిగా ఈవేళ ఇల్లు చేయడం తెలుస్తుంది. అది సోదరుని ఈ సోదరుని సోదరులు ఆశీర్వదించవలసిన అవసరం ఉంది. ఏప్రిల్ తర్వాత సంఖ్యా పథకాల కన్నా ప్రమాణమైనటువంటి అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధిలో ఎక్కడా కూడా జరగకపోవడం అనేది ఇన్సెక్ట్ కూడా ఉండదు. అది మనకి గ్రాంటెడ్. అందులో అనుమానం అయితే లేదు. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. అన్ని రంగాల్లోనూ జిల్లా అభివృద్ధి అవుతుంది. అనేకమైన ఇండస్ట్రీస్ వస్తాయి. నా పిల్లలు చదువుకున్న తర్వాత పట్ట చేతి పెట్టుకొని విదేశాలకు వెళ్ళడం కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం కానీ తెలంగాణ వెళ్ళడం అవసరం లేదు. అదే మన దగ్గరికి వస్తాయి ఉద్యోగాలు. మనం వెళ్ళవలసిన అవసరమే లేదు. అన్ని రకాలుగా అన్ని ఇండస్ట్రీస్ మనకు వస్తాయి. ఏ ఒక్క పిల్లవాడు కూడా ఖాళీగా ఉండడు. స్థానికంగా ఇక్కడ ఇండస్ట్రీ పెడితే 75% స్థానికులకి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి చట్టాలు తీసుకొచ్చారు. ఆ చట్టాలకు వాడని ఇండస్ట్రీ పెట్టుబడి ముందే దానికి వాడస్తారు కనుక స్థానికులకు ఉద్యోగాలే ఇస్తారు. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని అది పెద్దలు లేదా చాలా కార్యక్రమాలు ఈరోజు పెట్టుకున్నాం. 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. అపారమైన అనుభవం ఉంది. ప్రచార రమేష్ బాబు గారికి ఆయన 2 సార్లు చేసి తన అనుభవాన్ని అందరినీ రంగారించి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి జగన్ గారి పరిపాలన రాజ్యానికి ఎకనమిక్గా ఈ కార్పొరేషన్ మెయిన్ని జగన్ గారికి ఇవ్వాలి. మెయిన్ని జగన్ గారికి ఇచ్చి మనం రుణం తీసుకోవాలంటే కార్పొరేట్ అభ్యర్థులందరికీ గెలిపించాలి. సుజాతమ్మతో పాటు 98 కార్పొరేట్ అభ్యర్థులు ఉన్నారు. 98 కార్పొరేట్ అభ్యర్థులకి మన పక్క వారిలో ఉన్నటువంటి కాదు. 98లో కూడా ఏదో మా ఓటు ఎక్కడ మేము అక్కడే చేస్తాం అనక్కర్లేదు. అక్కడ మన బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. వాళ్ళకి వాళ్ళ మెసేజ్ పంపించి నీకు మేము వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తాము, మీరు పనిచేయండి అనేటట్టుగా చేయండి. అని 20 నెలలు పూర్తి చేసిన వాళ్ళ వ్యక్తుల గురించి తెలియదే కాదు, తెలియదే కాదు, అన్నీ తెలుసు. అది ప్రభుత్వంలో చేయలేనప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు? 3 సంవత్సరాలు 3 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2సారి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కూడా ఏం చేశాడు?
అనేది సూచి ప్రెసిడెంట్ ఇవాళ ఏం చేయబోతుంది అది ఏం అధికారం ఉంది ప్రభుత్వం ఉందా లేకపోతే జిల్లా మంత్రి ఎవరైనా ఉన్నారా ఎంపీ ఉన్నాడా ఎమ్మెల్యే ఉన్నాడా అది ఏం లేని వ్యక్తి అలా చేస్తారు ఏదో చెప్పడానికి రావచ్చు కానీ మనకు అవగాహన లేదు మనకు తెలివితేటలు లేవు మనం అర్థం చేసుకోలేమని మనం చెప్తే వింటే ఇంకా మనం తెలుసుకోవాలి ఎంత ఉండాలని చేయగలిగిన ఫోన్ పెడదాం అనుకుంటే ఇదే రోజులు పోయాయి మరి ఏ అధికారం ఉన్నదని ఏ ప్రయాణం చేయగలుగుతారు అది ముందు మీరు సూటిగా ప్రశ్న చేయండి మీరు అధికారం ఉన్నప్పుడు ఏం చేశారు ఇప్పుడు ఏం చేద్దామని వచ్చారు ఆయన రైతు సరిగి ఖచ్చితంగా సుజాతాన్ని గెలిపించండి కార్పొరేటర్గా ఆవిడ ఎమ్మెల్యేగా నేను మన గుర్తు శ్రీనివాసరావు గారు మంత్రిగా ఎంపీ సత్యనారాయణ గారు ఎంపీగా సీఎంగా వీళ్ళు చేయలేని పరిణతి ఏది ఉండదు అందరికీ తెలుస్తాడు అధికార పార్టీ ఉన్నప్పుడు అధికార పార్టీ చేయగలుగుతుంది కానీ ఓడిపోయి మామూలు చంద్రబాబు నాయుడు పార్టీలో ఉంటే ఏమైపోతుంది ఏమి ఒక్క పని కూడా రాదు మైండ్గా అతను చేసి రాజశేఖర రెడ్డి గారు మైండ్ అక్షాత్కారం చేయాలనుకుంటే ఇతను పక్షాత్కారం చేసినట్టు ఆ బ్యాంక్ వ్యక్తి కూడా ఎక్కకుండా మీకు వడ్డీ మీద రుణానికి బ్యాంకు ఇవ్వలేదు అని మీకు తెలుసు కదా చాలా వ్యక్తి ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పారు నేను అధికారంలోకి వస్తే ఎలక్షన్ ఎన్ని బ్యాలెన్స్ ఉందో మీరు కట్టేసినా సరే ఆనాడు బ్యాలెన్స్ ఉందంతా 4 వాయిదాలు అందిస్తానని మీరు పేమెంట్ కూడా మరి ప్రతి అకౌంట్ డైరెక్ట్ అకౌంట్ వేస్తారు అంటే అయ్యి గొప్ప ఈ గొప్ప మోసం చేస్తాడు గొప్ప అతను ఇచ్చిన అన్ని కూడా మసాలన్నీ సరిపోయింది మన సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి గొప్ప అనేది ఏ రకంగా పరిపాలన చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారు స్వర్ణీయ పరిపాలనని కానీ జగన్మోహన్ రెడ్డి గారు రామరాజ్యం పరిపాలన రాముడి పరిపాలనలో అందరూ కూడా సుభిక్షంగా ఉండేవారట అక్కడ ఇవ్వడం మనం పట్టలేదు కానీ చరిత్ర చెప్తుంది అలాగే అలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఒక్క పేదోడు కూడా పేదరికం నుంచి బయటకు వచ్చే విధంగా చేస్తారు కానీ ఇంకా పేదరికం నుంచి సూపోయిగా చేయదు అది ఒకటే మీరు అర్థం చేసుకోండి అందుకే చదువుకి ఎడ్యుకేషన్కి టాప్ ప్రయారిటీ ఇచ్చాడు ఎల్కేజీ నుంచి పీజీ వరకు డాక్టర్ చదువుతారు ఇంజనీర్ చదువుతారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఎంతవరకు చదివినా ఉచిత చదువు మరి ఇక్కడ ఫెసిలిటీస్ ఇచ్చాము చదువుకోవడానికి అవకాశం లేకపోతే హాస్టల్లో పెట్టి చదివించుకున్నది కూడా సంవత్సరానికి హాస్టల్ ఫీజు 25,000 రూపాయలు మరి ఈ రకంగా నిత్యంలో కుటుంబంలో ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ లేదా పర్సనల్స్ అయితే ఆ కుటుంబంతో పాటు దాని మీద రివ్యూస్ పైకి వస్తాయి మన పిల్లలను ఆ రకంగా చదివించుకున్నప్పుడు అభివృద్ధిలోకి వస్తాము ఆ కుటుంబాలు కూడా అభివృద్ధి అవుతాయి ఆ కుటుంబాలు అభివృద్ధి కావాలంటే చదువు ప్రధాన కారణము అని దాని దృష్టి పెట్టారు ఇంకా రెండోది ఆరోగ్యానికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి 2 లక్షల రూపాయలు వైద్యం ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు దాటితే ఎన్ని లక్షలు ఖర్చు అయినా ప్రభుత్వం భరిస్తుంది పక్క రాష్ట్రాలను కూడా ట్రీట్మెంట్ చేసుకున్నా ప్రభుత్వం దాన్ని భరించేటట్టుగా తీసుకున్నారంటే ఆ మహానుభావుడికి ఆ ధైర్యాన్ని పెంచుకోవాలి ఎంత కష్టాలలో ఆదాయం లేకపోయినా ఎంత ఖర్చు చేయడానికి ఎక్కడ ఏం లేదు చంద్రబాబు గారు అనుకున్నారు ఇది వాగ్దానాలు ఇచ్చారు ఏం చేస్తారు వేరేపోతారు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పై దేవుడు రాడు కింద నేను పేద ప్రజలు సేవ చేస్తున్నాను దేవుడైనా సమకూరుస్తాడు ఈ విధులన్నింటికి అలాగే దేవుడే సమకూరుస్తాడు మనకి సంక్షేమ పథకాలు ఎక్కడా ఆటంకపడలేదు మంచి మనసు హృదయం ఉన్నవాడికి ఖచ్చితంగా దేవుడు ఆశిస్తుంటే అందులో పేదరికం ఉన్నటువంటి పేదల్ని అది కూడా చేయమని పెట్టుకున్నవాడికి ఇంకా దేవుడు ఆశిస్తుంటాయి అందరూ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం అనుభవం లేదు ఇంకా 300 సంవత్సరాలు కవిదే ఉంటారు చేత మీ పనులు పూర్తి చేస్తాను సుజాతమ్మని గెలిపించి నా చేతిలో పెట్టండి ఈ నియోజకవర్గానికి మ్యాక్సిమం సర్వీస్ చేసి ఏ అక్షరం విడిపోయింది ఇదో నాకు పని చేయలేదు అని కానీ ఫలానా కోపించలేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పలేదు కానీ కరప్షన్ కానీ ఏది ప్రభుత్వం రోడ్లని మాత్రం ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రాజకీయాల్లో ఆటంలో మాట్లాడేవారికి ఏం మిగల్చదు. ఇదంతా అందరూ మాట్లాడేసే మరి ఆటలో మాట్లాడేవారికి మాటలు ఉండవు. కానీ ఎవరు మాట్లాడినా కూడా చెప్పేది ఏంటి అంటే మాకు ఎందుకు ఓటేయాలనే దానికి కారణం మన పెద్దలు ఎమ్మెల్యే గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా మీతో ఈ విషయాలన్నీ చెప్పారు. మిమ్మల్ని ఒకటే
గమనించమని కోరుతా ఉన్నాను. ఈ జిల్లాలో ఈ సిటీలో ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పటికీ కూడా గాజువాక వచ్చేసరికి చాలా విజ్ఞతతో రాజకీయ పరిపక్వతో మీరు ఇచ్చిన తీర్పుకి నేను ఒక్కసారి చేతులు జోడించి నమస్కరిస్తాను. రాజకీయ చైతన్యవంతమైన ప్రాంతం, రాజకీయంగా మీరు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు. సినిమా యాక్టర్ అంటే మనకు అభిమానం ఉంది. సినిమాల్లో బాగా నటిస్తే శభాష్ అంటాం, 1-4 సార్లు సినిమాలు చూస్తాం, నేను చూస్తాను. కానీ రాజకీయాలు సినిమాలు కలిపి చూడకూడదని విజ్ఞతతో ఇక్కడ ఎవరిని అందుబాటులో ఉంటారు, ఎవరికి ఓటేస్తే మీకు న్యాయం జరుగుతుంది, ఎవరికి ఓటేస్తే రేపు పొద్దున మీరు ఇంటికి వెళ్ళి కూడా అడిగి పని చేయించుకోగలరు, అంత విజ్ఞతతో ఓటేసి మొన్న నాగిరెడ్డి గారిని గెలిపించిన గాజువాక ప్రజలు బ్రహ్మాండమైన. మరి నాగిరెడ్డి గారు అర్ధరాత్రి ఒక రోజుతో నాయకుడు అయిపోయిన వ్యక్తి కాదు. 40 సంవత్సరాలు సుదీర్ఘమైన రాజకీయ పోరాటం, ఎన్నోసార్లు రాజకీయంగా అన్యాయం జరిగింది, ఎన్నోసార్లు పోరాటాలు చేశారు, ఎన్నోసార్లు అవమానాలు కానీ పార్టీ టికెట్ ఇచ్చే విషయంలో కానీ అన్యాయం జరిగినా కూడా నిలదొక్కుని నమ్ముకుని ఒక నాయకుడు నాయకత్వంలో పనిచేశారు కాబట్టి 11 సంవత్సరాలు ఈ రోజు ఎమ్మెల్యేగా గెలుస్తుంది. మరి అలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, ఎక్కడ ఒక్క మచ్చ కూడా లేనటువంటి వ్యక్తి, ఎక్కడ రాజకీయంగా తప్పుడు పనులు చేయనటువంటి వ్యక్తి చాలా మంది మన జిల్లాలో చూస్తున్నాం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఓటు అడిగే అర్హత నాగిరెడ్డి గారికే ఉంది, నాగిరెడ్డి గారు బలపరిచిన అభ్యర్థికే ఉంది అని చెప్పాలంటే ఇంకొన్ని విషయాలు తెలియాలి. మరి జిల్లాలో మనం చాలా మందిని చూస్తా ఉన్నాం. ఒక్కసారి ఎమ్మెల్యే అవగానే రెండోసారి మీరు ఆదరించరు, పక్కన పెట్టేస్తారు. ఎందుకు? క్యారెక్టర్ గురించి. మరి ఆ క్యారెక్టర్ విషయంలో ఒక్క మచ్చ కూడా లేకుండా నాగిరెడ్డి గారు మమ్మల్ని అది అడిగారు, నాగిరెడ్డి గారు పనిచేయడానికి నిత్యమన్నారు అనేది లేకుండా అవసరమైతే ఆస్తులు అమ్ముకునే రాజకీయాలు చేస్తున్న ఏకైక వ్యక్తి మన ఆయన. వ్యాపారాలు కానీ దంతాలు కానీ లేవు. మరి అలాంటి వ్యక్తి నాయకత్వం కింద ఈరోజు మనం ఎలక్షన్ కలబోతున్నాం. ఇక్కడ సుజాత అమ్మవచ్చు, ఇంకో వార్త ఇంకొకరు అవ్వచ్చు, ఎవరైనా కూడా నాగిరెడ్డి గారి నాయకత్వంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మిమ్మల్ని గమనించమని చెప్పుకోవడానికి నేను కోరుతున్నాను. మరి అందుకే నన్ను కూడా ఇక్కడ పరిశీలన వేశారు. ఎందుకంటే మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు అంటారు. ఈ వీధిలో రాగానే ఈ లిస్టు చూస్తే ఇంటి చూస్తే నాకు ఆనందం వేసింది. మా వీధిలోకి వచ్చారని చెప్పి. ఎందుకంటే ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఒక్క ఓటుతో చరిత్రలో 5 సంవత్సరాల చరిత్ర మనం తిరగరాయచ్చు. 2014లో రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు చాలా బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడు అని నమ్మి మన అందరూ కూడా 106 సీట్లు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రిని చేశారు. 5 సంవత్సరాలు చూసాం. 5 సంవత్సరాల తర్వాత ఇదే ప్రజలు ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన, ఆయన కొడుకును తీసుకొచ్చి ముందు పెట్టి చేసిన తప్పులన్నీ గమనించి 2014లో 106 సీట్లు ఇచ్చిన ఈ ప్రజలే 2019 వచ్చేసరికి 23 అది ప్రజల యొక్క విజ్ఞత. అంతకుముందు 64 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చారు. మరి 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలుపెట్టగానే కరోనా వచ్చింది. చాలా మంది అన్నారు ఆర్థికంగా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, ఇంకా ఈయనకి కొత్త యువకుడు, అనుభవం లేదు, ఇంకా అయిపోయింది రాష్ట్రం పరిస్థితి అని. ఒక్క విషయం మనం గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ సంవత్సరం కాలంలో రాష్ట్రానికి రూపాయి ఇంకా లేకపోయినా
ఎవరి జీతాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమి ఆపకుండా ఇంకా కొన్ని మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు కలిపి నడిపించిన ఘనత ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే కార్యక్రమాలు చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి, మంచి మనసు ఉండాలి, చెయ్యాలన్న తపన ఉండాలి తప్ప అనుభవం కాదు అని నిరూపించిన ఏకైక వ్యక్తి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి నాయకత్వంలో మనం ఈ రోజు ఎలక్షన్ వెళ్ళబోతా ఉన్నాం. దయచేసి పెద్దలు నాగిరెడ్డి గారు చెప్పారు, మిగతా పెద్దలు చెప్పారు, సతీష్ గారు కూడా చెప్పారు. మీకు ఒకటే నేను చెప్తా ఉన్నాను, 23 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే 23 మంది ఈ రోజు ఏం చెప్తున్నారు జనాల్లో మీకు తెలుసా? మేము అధికారంలో లేవు, మరి మా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి, మా వల్ల పనులు అవ్వు అని చెబుతున్నారు తెలుగుదేశంలో 23 మంది ఎమ్మెల్యేలు. మరి ఎమ్మెల్యే స్థాయిలోనే వాళ్ళు పనులు చేయలేకపోతే పొరపాటున ఎక్కడన్నా తెలుగుదేశం బలపరిచిన జనసేన బలపరిచిన అభ్యర్థులు ఎవరన్నా గెలిస్తే ఏమి పని చేయగలరు, మన వార్డుల్లో డెవలప్మెంట్ ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తున్నాను. ఈ వార్డులో డెవలప్మెంట్ జరగాలంటే పెద్దలు నాగిరెడ్డి గారు బలపరిచిన సుజాతకు ఓటేస్తే అర్ధరాత్రి మీరు వచ్చే ఒక తలుపు తట్టిన అదే అర్ధరాత్రి వెళ్ళి నాగిరెడ్డి గారు తలుపు తట్టి మళ్ళీ పని చేయించుకున్నారు. ఎందుకంటే గెలిచారన్న ఉత్సవం ఆవిడికి, గెలిపించారన్న కృతజ్ఞత నాగిరెడ్డి గారికి ఉంటుంది. వాళ్ళిద్దరు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీ ఇక్కడ వాళ్ళది కాబట్టి. మిగతా వాళ్ళైతే ఒక సీట్ పెరగవచ్చు కానీ రేపొద్దున మీరు వెళ్తే మా కార్పొరేటర్ని మీరు ఆయన దగ్గరికి వెళ్తే ఆవిడ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఉంటే చెప్తారు, అమ్మాయి ఏమనుకోవద్దు, మన అధికారంలో లేవు, మనం ఏమీ చేయలేము. ఆ మాత్రం దానికి ఓట్లు మనం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను సుజాతమ్మ మన కరోనాలో ఎంత కష్టపడిందో మీరు చూశారు. ఇప్పుడు కూడా ఈ రాజకీయంలో అందుకరకుండా పరిగెడుతూనే పడిపోయి యాక్సిడెంట్ అయినా కూడా నిజంగా నేను చెప్తా ఉన్నాను, ఎవరైనా కూడా కాలు ఫ్రాక్చర్ అయితే ఇంట్లోకి వచ్చిన వాళ్ళ భర్తను వాళ్ళ బంధువులను తిప్పుతారు తప్ప కుంటూ వీల్ చైర్లో ప్రచారం చేయాలి. తప్పంతో ముందుకెళ్తున్న వ్యక్తి రేపు పొద్దున మీకోసం ఎంత కష్టపడదో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మనకు అనేక సమస్యలు ఉన్నాయి. 7 సంవత్సరాల నుంచి ఏ వార్డులో కూడా అన్ని ఎమ్మెల్యే గారు చేయలేదు. ఎమ్మెల్యే గారికి కింద వాళ్ళు మా వీధిలో ఈ పనులు ఉన్నాయి, ఇక్కడ మాకు డ్రైనేజీ లేదు, ఇక్కడ మాకు వీధి లైట్ లేదు, ఇక్కడ మంచినీటి వసతి లేదు, ఇక్కడ మాకు కమ్యూనిటీ హాల్ లేదు, ఇక్కడ మాకు కళ్యాణ మండపం లేదు, ఇక్కడ మాకు ఈ అవసరాలు ఉన్నాయని చెప్పి చేయించుకురావడానికి ఒక వ్యవస్థ ఈ కార్పొరేటర్ వ్యవస్థ. అంటే మీకు ప్రతిదానికి ఎమ్మెల్యే దగ్గరికి అందరినీ కలవలేదు. మీ పని సుజాతమ్మ చెప్తే సుజాతమ్మ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి చేయించుకొచ్చే మా మహత్తరమైన అవకాశం మనం రాబోతాము. దయచేసి గమనించండి. అధికారంలో ఉన్న ఇంకా 3 సంవత్సరాలు నాగిరెడ్డి గారు ఈ కాలంలో ఎమ్మెల్యేగా ఉంటారు. వచ్చే 5 సంవత్సరాలు కూడా నాగిరెడ్డి గారి కుటుంబం నుంచే ఎమ్మెల్యేగా ఉంటారు. వాళ్ళు కష్టపడే మీరు ఒక ఓటు నాగిరెడ్డి గారు చేస్తే 2 కొడుకులు తండ్రి 3 పనిచేస్తా ఉన్నారు ఈ నియోజకవర్గానికి. దాన్ని గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కరోనా టైంలో 2 కొడుకులు కూడా వయసు పెద్దలు కాబట్టి ఆయన కాస్త భయపడి డాక్టర్ సలహా మేరకు కొన్ని రోజులు బయటికి రాకపోయినా 2 కొడుకులు కూడా లోటు ప్రజలకు కనపడకుండా కరోనా టైంలో తిరిగి కష్టపడి ఎక్కడన్నా మా ఆడవాళ్ళ భాషలో చెప్తాను, మనం షాప్కి వెళ్తే ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అంటారు, ఒక ఓటు వేస్తే ఒక ఎమ్మెల్యేతో పాటు 3 పనిచేస్తున్నా అలా పనిచేస్తున్న కుటుంబాన్ని ఆదరించి ఆయన బలపరిచిన సుజాతకు ఓటేస్తే అభివృద్ధి ఆగకుండా పరుగులెత్తించే కార్యక్రమం నాగిరెడ్డి గారు తీసుకుంటారని కూడా నేను హామీ చేస్తాను. అనేక సమస్యలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ సమస్య కానీ, ఏపీఎస్సీ నిర్వాసితుల సమస్య కానీ, గంగవరం నిర్వాసితుల సమస్య కానీ,
ఎస్సీ నిర్వాసితుల సమస్య కానీ, హౌస్ కమిటీ కానీ పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఆలోచిస్తే కానీ నెరవేరని సమస్యలు. మరి 20 వార్డులు గెలిపించి నాగిరెడ్డి గారు చేతిలో పెడితే నాగిరెడ్డి గారు ధైర్యంగా ముఖ్యమంత్రి గారికి ఈ గాజువాకనే నాగిరెడ్డి గారికి ముందు, నాగిరెడ్డి గారి తర్వాత అనే విధంగా బాగు చేసే బాధ్యత ఆయన తీసుకుంటారని కూడా నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆయనకి ఏ ఆలోచన లేవు. ఈ వయసులో కూడా ఉదయం 5:30 నుంచి రాత్రి 11-12 అయినా మనకి మా ఇద్దరికి నేను అన్న 12 అయిపోతే వెళ్తాననే వరకు కూడా ఆయన ఎక్కడా బదిలించుకుండా పనిచేస్తున్న వ్యక్తి. ఆయనకు ఒక కమిట్మెంట్ ఉంది. అదే కమిట్మెంట్ ఆయన అభ్యర్థులకు కూడా చేయించే బాధ్యత మేమందరం ఆయనతో పాటు తీసుకుంటామని కూడా మీకు మాట్లాడుతున్నాను. దయచేసి ఆలోచన చేయండి. ఎందుకంటే ఓటు వేస్ట్ చేసుకోవద్దు. దయచేసి అభివృద్ధిని అడ్డుకోవద్దు. చాలా మందికి చాలా చెప్తుంటారు, వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. ఆ మాట నిజమో కాదు ఇంటిలో మీరు ఆలోచించండి. సరే, మొన్న మనం కొంతవరకు చాలా మంది మనకున్న అభిమానం కొద్ది ఓట్లు వేసుకోవచ్చు. ఇది స్థానిక సంస్థలు, ఇది లోకల్లో ఇష్యూస్. ఇక్కడ మన మధ్యలో ఉన్న వ్యక్తులను ఆదరించాలి. అందుకనే నన్ను కూడా మన వాళ్ళు ఎక్కువ కాబట్టి నన్ను కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా వేశారు. మీ అందరికీ మీ కుటుంబ సభ్యులుగా ఒక సోదరుడిగా చెప్తున్నాను, సుజాతమ్మ ఓటేయండి. నాగిరెడ్డి గారితో పాటు ఎప్పుడైనా అర్ధరాత్రి మీరు ఫోన్ చేసినా నేను కూడా మీకు అందుబాటులో ఉంటాను. ఏదైనా మీ అవసరాలు జరగకపోతే నాగిరెడ్డి గారికి ఫోన్ చేసి సుజాతమ్మకి చెప్పి ప్రతి పని మీకు అయ్యేటి చేయించే బాధ్యత మేము కూడా తీసుకుంటామని చెప్పి రేపు 10వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన నాగిరెడ్డి ఆశీస్సులతో నిలబడిన సుజాతమ్మకి బ్యాంక్ గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించడం కోరుకుంటూ నేను ఇక్కడ సమర్పిస్తున్నాను.